హాయ్ అండి, నమస్తే. అరటికాయతో చేపల పులుసా అయితే రెడీ చేసుకుందామా. 3 అరటికాయలు తీసుకొని ఇలా పీల్ తీసి చాప్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసి టమాటా ప్యూరీ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పీసెస్ని వాటిలో పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి వాటిని మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో టమాటా ప్యూరీ వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. 5 మినిట్స్ మరిగిన తర్వాత దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా ముక్కలకు ఉప్పు, కారం పట్టేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మరగనివ్వాలి. దాంట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన అరటికాయ చేపల పులుసు రెడీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.